షెడ్యూల్ ప్రకారం నేడు గోదావరి డెల్టాకు సాగునీరు విడుదల చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రైతులందరూ ముందస్తుగా వరి నాటులు వేసేందుకు సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. స్వగ్రామమైన పశ్చిమ గోదావరి జిల్లా ఆగర్తిపాలెంలో మంత్రి వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. పాలకొల్లు నుంచి 7 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ స్వగ్రామానికి వెళ్లారు. సొంత రొయ్యల చెరువులో మేత వేసి రొయ్యల ఎదుగుదలను పరిశీలించారు. పొలంలో ట్రాక్టర్పై దుక్కుదున్నారు. ఎల్నినో నేపథ్యంలో సాగునీటిని సక్రమంగా వినియోగించుకుంటూ జల సంరక్షణ చేపట్టాలని ఆయన రైతులను కోరారు. సొంత వ్యవసాయ పనుల్లో కార్మికులతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందం, సంతృప్తిగా ఉంటుందని మంత్రి అన్నారు. అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతతో మమేకం అనేది ఈ రోజనే కాదు, నా చిన్నప్పటి నుంచి కూడా తండ్రితో పాటుగా పొలానికి వెళ్ళడం, ఆ గొట్టలంకలు, ఆకుతీత, ఆ నాట్లు ఇవన్నీ కూడా అలవాటు ఉన్నటువంటి విషయం. ఇప్పుడు ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైనా చిన్న అవకాశం దొరికింది. ఈరోజు కూడా ఆదివారం ఉదయాన్నే లేచి మా సొంత ఆక్వాకల్చర్ చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ చెరువుల దగ్గర నుంచి నేను సొంతంగా చేసేటువంటి వ్యవసాయం భూమి ఏదైతే ఉందో ఇప్పుడు వేసవి కాలం కాబట్టి మెట్టదుక్కు చేసుకుని సారవంతం చేయడానికి, అంటే ఇట్లా ఏ చిన్నపాటి అవకాశం దొరికినా ఆ వ్యవసాయం చేయడంలో ఉన్నటువంటి తృప్తి, ఆనందం మరి దేనిలోనూ కూడా కనిపించదనేది నా యొక్క స్వానుభవంతో నేను ఎప్పుడు కూడా అలవాటు చేసుకున్నది.